మంచు ఫ్యామిలీ వివాదం అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా మంచు వ్యవహారం హాట్ టాపిక్ అవుతూనే ఉంది. అయితే ఇప్పుడు మంచు బ్రదర్స్ మధ్య ట్వీట్స్ వార్ మొదలైంది. మొన్నటి వరకు మీడియా ముఖంగా కొట్టుకున్న ఈ అన్నతమ్ములు ఇప్పుడు ట్విట్టర్ యుద్ధం మొదలుపెట్టారు. ముందుగా తాను నటించిన రౌడీ చిత్రంలోని ఓ డైలాగ్ ఆడియోను ట్వీట్లో షేర్ చేసిన మంచు విష్ణు తన ఫేవరెట్ డైలాగ్స్లో ఇది ఒకటని చెప్పారు. సింహం అవ్వాలని ప్రతి కుక్కకీ ఉంటుంది. కానీ వీధిలో మొరగటానికి, అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ అనే డైలాగ్ షేర్ చేశారు. తర్వాత అదే డైలాగులో ఫ్రాడ్ కుక్క అంటూ మనోజ్ కూడా వాడారు. ఇక పేరు ప్రస్తావించకుండా తాజాగా విష్ణుపై ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు మనోజ్. రండి, ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. నేను ఒక్కడినే వస్తాను, ఏ ప్లేస్కైనా వస్తాను అని పేర్కొన్నాడు. ఎవర్నో అడ్డం పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నాన్నను, మహిళలను, సిబ్బందిని అడ్డం పెట్టుకొని మాట్లాడవలసిన అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. మన వద్ద ఉన్న సమస్యను ఒక పరిష్కారం తీసుకొని వద్దాం. ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చలు జరుపుకుందాం అంటూ చెప్పుకొచ్చాడు. మరి దీనిపై విష్ణు ఇంకా స్పందించలేదు. మరోవైపు మంచు విష్ణు తన కొత్త సినిమా కన్నప్ప ప్రమోషన్స్తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే బెంగళూరు, చెన్నైలో కన్నప్ప ప్రెస్ మీట్ నిర్వహించారు.